మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున, పూజింపదగిన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మన ఆదరణ కొరకై దేవుడిచ్చిన వాగ్దానము, కృపావార్త యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆదరణిచ్చే మాట అండి ఇది. మన జీవితాల్లో ఎంత ధైర్యాన్నిచ్చే వాగ్దానం దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించారు. ఆ యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటారు, నేను నీకు పునాదులు వేస్తాను, నీ జీవితాన్ని కడతాను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట అంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేని వారికి. మన దేవుడు మన పరిస్థితులను చూస్తున్న దేవుడు. ఆయన మనల్ని చూచే దేవుడు, గమనించే దేవుడు, మనల్ని కట్టే దేవుడు, మనకు పునాదులను అనుగ్రహించే దేవుడు. ఆయన అంటారు, నేను నిన్ను కడతాను, నీకు పునాదులు వేస్తాను. నీవు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడితే నీ పక్షాన నేనుంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులో ఈ జీవితంలో ఒకవేళ నువ్వేదైనా ప్రయాస చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎందువల్ల నీకు ప్రయాస వచ్చిందో, ఏ అవిధేయత చేత, ఏ పాపం చేత, నీ సొంత నిర్ణయాల చేత ప్రయాసకు నువ్వు గురయ్యావేమో. ఏదేను తోట అంటే ఆ రమ్యమైన తోటలో దేవుడు ఆదాము గారిని, అవ్వమ్మ గారిని ఉంచి వారికి అక్కడ స్వేచ్ఛనిచ్చి రమ్యమైన స్థలాన్నిచ్చి ఒకే ఒక్క మాట, నా మాట వినండి అని అన్నారంతే. ఆ మాట వారు వినకుండా ఆ మాటకు అవిధేయత చూపించడం వలన వారు ప్రయాసను కొని తెచ్చుకున్నారు. గాలివాన చేత కొట్టబడ్డారు. రకరకాల పరిస్థితులు. ఈ ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే అనేక రకాల శాపాలకు గురైపోయారు. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నువ్వు ఏ ప్రయాసలో ఉన్నావో దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయన దగ్గర నీకు విశ్రాంతి దొరుకుతుంది. అందరూ అనే మాట గ్రీకులో పాస్ అని అంటే ఏ భేదము లేదు, ఏ తేడా లేదు, రంగు రుచి వాసన ఏమీ లేదు. అందరితో దేవుడు చెప్తున్న మాట, మీరు ప్రయాసలో ఉంటే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ జీవితంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రండి, నేను మీకు సేద తీరుస్తాను, నా దగ్గర విశ్రాంతి ఉంది అని అందరినీ పిలుస్తున్నవాడు, నీ ప్రయాసను పోగొట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల మహిమ పరిచర్యలో ఎంతో మంది ప్రయాసను తీర్చిన దేవుడు. ఆయన ఈ దినాన సజీవుడయ్యాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆ సజీవుడైన దేవుడు నీ ప్రయాసను పోగొట్టునుగాక. నువ్వు చేయవలసిన పని ఒకటే, ఆయన దగ్గరికి రా, ఆయన వైపు తిరుగు. దేవా, నేను నీ శరణు జొచ్చాను తండ్రి, నా ప్రయాసను తీసేయి ప్రభు అంటే నీ కొరకు చేతులు చాపిన దేవుడు, నీ కొరకు ఆలోచిస్తున్న దేవుడు, నీ పునాదులు నీలములతో కడతానని చెప్పిన దేవుడు. నీలములతో నీ పునాదులు వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీలములతో పునాదులు అంటే ఏమిటి? పరమగీత గ్రంథంలో షూలమ్మితి దగ్గరికి యెరూషలేము కుమార్తెలు వచ్చి, నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, ఆ షూలమ్మితి ప్రియురాలు ఎత్తబడే సంఘం చెప్తుంది, నా ప్రియుడు అతికాంక్షణీయుడు, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు అని చెబుతూ పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో, నీ కాయము నీలి రత్న ధూమ్ర వర్ణ ఖచ్చితమై దంతపు పని అయి ఉన్నది. అంటే దేవుని యొక్క కాయము నీలి రత్న దంతపు పని వంటిది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీలములతో చేయబడినవాడు. నీలముల మీద నీకు పునాది వేస్తాను అని అన్నారు అని అంటే, యేసయ్య మీదే నీ పునాది. యేసయ్యే నీకు ఒక బండరాయిగా ఉండి ఆ బండ మీద నీ పునాది వేసి
నీ గృహాన్ని, నీ ఆధ్యాత్మిక గృహాన్ని, నీ శారీరక గృహాన్ని, నీ దైనందిన జీవితంలో కావలసిన ఆశీర్వాదముల గృహాన్ని ఆయన కడతానని దేవుడి దినాన వాగ్దానం చేస్తున్నారు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చి నీ ప్రయాసను తీసివేసి, ఆదరణ లేకుండా ప్రతి ఒక్కరూ నిన్ను విడిచిపెట్టి నేను నిరాధారణకు గురి చేస్తూ ఉంటే ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు, రా ఆయన దగ్గరికి, ఆయన చెంతకు రా. ఆయన చెంత విశ్రాంతి ఉంది, ఆయన చెంత సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో నిత్య సంతోషం అని కీర్తనలు లేఖనాలు చెప్తున్నాయి. నిత్య సంతోషం ఇచ్చే దేవుని దగ్గరికి, నీ ప్రయాసను పోగొట్టే దేవుని దగ్గరికి, నీకు ఆదరణిచ్చే దేవుని దగ్గరికి, నీలములతో నీకు పునాదులు వేసే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. ఆ దేవుని చేత ధైర్యాన్ని పొందుకో. ఆ దేవుడు నిన్ను దీవిస్తారు, నీ సరిహద్దులు విస్తరింపజేస్తారు, నీ గుడారములో సంతోషం ఉండినట్లుగా కృప దయచేస్తారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. ప్రయాసపడి ఆదరణ లేకుండా అలల చేత కొట్టబడుతున్న వారందరికీ మీరు దినాన్ని ఇచ్చిన పిలుపుని బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ, వారి గృహము కట్టడానికి, వారి జీవితం కట్టడానికి, దేవ నీలములతో పునాదులు వేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడా, వీరందరూ నీ వైపు తిరుగుటకు వారిని ఆకర్షించుము. నూతనమైన మనస్సును దయచేసి ప్రభువా, నీ పాదముల చెంత వారు నిలిచి ఉండినట్లు, నీ వలన ఆశీర్వదింపబడినట్లు, అనేకులకు దీవెనకరంగా వారి జీవితాలు ఉండినట్లు కృప దయచేయమని, మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.